I am Dr. Neelima. I am a naturopathy physician working in Ramakrishna Healthline, running by Cell Health. Insomnia condition. Main ga insomnia అనేది స్ట్రెస్ వల్ల రావచ్చు, ఓవర్ థింకింగ్ వల్ల రావచ్చు, ఏమైనా స్ట్రెస్ టెన్షన్ అలాంటివి ఏమన్నా ఉన్నా ఇన్సోమ్నియా కండిషన్స్ రావచ్చు. కండిషన్ ఉన్న వాళ్ళకి మెయిన్గా యాంగ్జైటీ డిప్రెషన్ కూడా రావచ్చు. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లేజినెస్ ఉండడం కానీ లేదా డ్రౌజీనెస్ ఉండడం కానీ, వాళ్ళు టెన్షన్గా ఫీల్ అవ్వడం కానీ, ఎప్పుడు మూడీగా ఉండడం కానీ జరుగుతుంది. మా దగ్గరికి ఫస్ట్ డే 1 నుంచి మేము యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ మెడికేషన్ అనేది స్టాప్ చేయమని చెప్తాము. వాళ్ళకి మేము యాంటీ స్ట్రెస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ యాంటీ స్ట్రెస్ అనేది నార్మల్గా పడుకునేటప్పుడు 8 PM వేసుకోమని చెప్తాము. వాళ్ళకి ఫస్ట్ 1 monthలోనే ఇలా సిమ్టమ్స్ అనేటివి రిలీఫ్ అవుతాయి. అంటే లేజినెస్ ఉండడం కానీ, డ్రౌజినెస్ కానీ, ఇట్లా మూడీగా ఉండడం కానీ, ఇట్లా స్ట్రెస్ టెన్షన్ ఫీల్ అయిన వాళ్ళకి ఫస్ట్ 1 monthలోనే క్లియర్ అయిపోతుంది ఈ యాంటీ స్ట్రెస్ సప్లిమెంట్ వల్ల. లివర్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది, క్రానిక్ లివర్ డిసీజ్ ఉంటుంది, సిర్హోసిస్ ఆఫ్ లివర్ ఉంటుంది, హెపటైటిస్ B ఉంటుంది, హెపటైటిస్ C ఉంటుంది, లివర్ క్యాన్సర్ ఉంటుంది. నార్మల్గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ఆ పేషెంట్స్కి కోకోనట్ ఆయిల్ అనేది 5 grams చొప్పునే ఇస్తాము. వాళ్ళకి సెల్ హెల్త్ సప్లిమెంట్స్ ఏమేమంటే మిల్క్ తిస్టిలు, హెపాటోలీవు, హెపాటోప్రోవు, లీవోసెల్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తాం మేము పేషెంట్స్కి. నార్మల్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ఈ కండిషన్లో ఉన్నప్పుడు మెయిన్గా ఏంటి అంటే బాటిల్గా జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. మనం రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే లేత సొరకాయ ఉంటుంది, అదొక 1/2 piece మిక్సీలో వేసి డైరెక్ట్ జ్యూస్ చేసుకొని తాగడమే, దాన్ని ఫిల్టర్ చేయకుండా. అలా తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండ్ నార్మల్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అండ్ ఓఏనీస్ ఉన్న వాళ్ళకి, పాలిఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మంచిగా సిమ్టమాటిక్ రిలీఫ్ అయితే ఉంటుంది బాటిల్ గట్ జ్యూస్ వల్ల. నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల PCOD రావచ్చు, ఎండోమెట్రియం థిక్నెస్ రావచ్చు, ఎండోమెట్రియోసిస్ రావచ్చు, ఓవేరియన్ సిస్ట్ రావచ్చు, డామినెంట్ ఫాలికల్స్ కూడా ఒక్కొక్కసారి ఓవులేషన్ టైంలో కూడా డామినెంట్ ఫాలికల్స్ అనేటివి ఏర్పడవచ్చు. నార్మల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి మెయిన్గా ఫెనిగ్రీక్ అనేది ఇస్తాం, మెయిన్గా సెటాప్రో అనేది ఇస్తాము, ఇమ్యునోగ్రీన్స్ అనేటివి ఇస్తాము, PCO కేర్ అనేది ఇస్తాం. ఈ నార్మల్గా ఈ 4 సప్లిమెంట్స్ వాడిన వాళ్ళకి ఫస్ట్ 1-2 monthsలోనే వాళ్ళకి PCOD ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, బ్లడ్ క్లాట్స్ అనేటివి ఎక్కువ పడడం కానీ జరుగుతుంది. ఈ ఫెనుగ్రీకు, సెటాప్రో, ఇమ్యునోగ్రీన్స్ వాడడం వల్ల వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది, బ్లడ్ క్లాట్స్ కూడా ఎక్కువ ఉండేది కొంచెం నార్మల్కి రావడం అనేది జరుగుతుంది. నార్మల్గా PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. అంటే AMH కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఈ AMH కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెల్ ఫర్టీ, సెల్ వైటా, V బూస్ట్, ఎండురో డ్రాప్స్ అనేటివి మేము సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి మెయిన్గా ఈ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తాము. అలాగే మేల్స్లో అయితే సెమన్ అనాలిసిస్ చేయిస్తాము. ఈ సెమన్ అనాలిసిస్లో ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ ఉండొచ్చు. ఒకరికి నార్మల్ జూస్పర్మియా ఉన్నప్పుడు కూడా కొందరికి మోటిలిటీ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది, కొందరికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, ఆలిగో జూస్పర్మియా, అజూస్పర్మియా. ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా సెల్ ఫర్టీ, సెల్ వైటా, V బూస్టు, ఎండురో ఇవి సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి ఈ పేషెంట్స్కి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మేల్స్లో అనేటి మెయిన్గా అయితే హైడ్రోసిల్ వల్ల రావచ్చు, వారికోసిల్ వల్ల రావచ్చు, లేదా ఈ సెమన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల, మొటిలిటీ కౌంట్ తక్కువ ఉండడం వల్ల నార్మల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మేల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్గా హైడ్రోసిల్, వారికోసిల్ ఉన్న వాళ్ళకి జ్యోతిస్మతి అనే పౌడర్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. అది 10 grams తీసుకుంటే ఇది 2-3 monthsలోనే ఈ పేషెంట్స్కి సెట్ అవుతుంది. ఎండురో డ్రాప్స్ కానీ, జ్యోతిస్మతి పౌడర్ ఈ 2 కాంబినేషన్లో వాడడం వల్ల హైడ్రోసిల్, వారికోసిల్ అనేది ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నార్మల్గా మేల్స్లో ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ ఇష్యూ రావడం అనేది జరుగుతుంది. అంటే ప్రోస్టాటోమెగాలీ కానీ, లేదా ప్రోస్టాటైటిస్ కానీ, ప్రోస్టాటిక్ సిస్ట్ కానీ,
లేదా బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేషియా కానీ లేదా హైడ్రోసీల్ కానీ వారికోసీల్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ గా పంప్కిన్ ఫ్లాక్స్ అనేటి ప్రిస్క్రైబ్ చేస్తాము, సెల్ హెల్త్ సప్లిమెంట్స్. హైడ్రోసిల్ వారికోసిల్ ఉన్న వాళ్ళకి జ్యోతిష్మతి పౌడర్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. నార్మల్ గా బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ గానే లెషన్స్ అనేటివి ఉంటాయి. లాస్ట్ మంత్ లో నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, ఒక 2-3 months బ్యాక్ వచ్చారు. ఆ ఫస్ట్ మంత్ నేను చూసినప్పుడు ఆయనకి ఫిజికల్ గా ఫ్రంటల్ రీజియన్ లో 5 cm లెషన్ అనేది నాకు ఫిజికల్ గా అపీరెన్స్ ఉన్నింది. ఒక 2-3 months లోనే నేను ఆయనకి రోజు ఈ 5 cm ఉన్న లెషన్ సైజ్ అనేది 2-3 months లోనే 2.1 కి రావడం అనేది జరిగింది. అపీరెన్స్ ఉన్న ఫ్రంటల్ రీజియన్ లో ఉండే లెషన్ అనేది 2-3 months లో డిసపియర్ అవ్వడం అనేది చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఇది.